థైరాయిడ్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారండి. ఈ మధ్య కాలంలో చాలా టీనేజర్స్లో కూడా థైరాయిడ్తో హెల్త్ ఇష్యూస్ చాలా చూస్తూ ఉంటున్నాం. సో ఈ థైరాయిడ్లో ఎలా ఉంటుంది అంటే మెయిన్ కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే హీట్ రెసిస్టెన్స్. అంటే సమ్మర్స్లో కాకుండా ఈవెన్ ఈ ఏసీలో కూర్చున్నా కానివ్వండి, వాళ్ళకి సడన్ గా లెథార్జీ అంటే వీక్నెస్ అవ్వడం కానివ్వండి, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ అవ్వడం కానివ్వండి, లేదా బాగా యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ అనేదిగా చూస్తూ ఉంటాం. సో ఈ థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో చాలా కామన్ గా థైరాయిడ్తో పాటు పీసీఓఎస్ కేసెస్ కూడా చూస్తూ ఉంటున్నాం. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం కరెక్ట్ చేయాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్న మెయిన్ గా చూసుకోవాలి. వాళ్ళు తీసుకున్న ఆహారంతో పాటు అలాగే మనకి ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ లో మనకి మెయిన్ గా ఈ గట్ అనేది దాన్ని ఏదైతే బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది పూర్తిగా ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి మనకి వాళ్ళ గట్ హెల్త్ మనం రెగ్యులేట్ చేస్తూ, అలాగే దోష ఇంబ్యాలెన్స్ ఎస్పెషల్లీ కఫదోష ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ కఫదోష మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ స్టేట్ కి తీసుకొస్తూ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది అందజేస్తాం. థ్యాంక్ యూ.